కేంద్రం చేపడుతున్న ఎస్ఐఆర్ ను అభినందించాలి. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్, తమిళనాడులో పోలింగ్ పెరిగింది. హైదరాబాద్ లో పోలింగ్ 50% దాటడం లేదన్న కిషన్ రెడ్డి. 1000 రోజులైనా ఒక్క హామీ అమలు కాలేదు. బీఆర్ఎస్ హయాంలోని అప్పులపైన అసత్య ప్రచారం. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్న కేటీఆర్. పార్టీ ప్రకటించి ఇష్టారీతన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గుర్తులేదా? కవిత వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్. కవిత వెనుక అదృశ్య శక్తి హస్తం ఉంది. కుమార్తె వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ తో లాభం లేదన్న రఘునందన్ రావు. బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ కు బానిసలు. కమలం ఎంపీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఎలాంటి భయం లేకుండా వివరాలు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపు. జనగణనలో పాల్గొనడం అందరి బాధ్యత. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకోండి. మన్ కీ బాత్ లో మోదీ పిలుపు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కవిత మరమనిషి వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఎవరి కోసం పార్టీ పెట్టారో తెలుస్తోందన్న బాల్క సుమన్. అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో బీసీ గళం సభ. మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. సంక్షేమంపై ఆలోచించే తీరిక లేదా అంటూ పెద్దిరెడ్డి ఫైర్. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఎండల నేపథ్యంలో పరిమితి సంఖ్యలో వేడుకలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు ఆహ్వానం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు. అనంతపురంలో దాదాపు అన్ని బంకులు బంద్. నిర్మల్ జిల్లా భైంసాలో వాహనదారుల ఆందోళన. ఏపీలో 10% మూతపడిన బంకులు. అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని ఆదేశం. డబ్బాలు, డ్రమ్ముల్లో పెట్రోల్ పొయ్యొద్దు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కొరత సృష్టించొద్దన్న మంత్రి నాదెండ్ల. పెట్రోల్, డీజిల్ కష్టాలు ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటి సమయంలో చంద్రబాబు అనుభవాన్ని వాడాలి. వైసీపీ నేతలపై ఈడీ దాడులు చేసేందుకు వాడద్దన్న పేర్ని నాని. కూటమి పాలనలో రైతులకి నష్టాలు తప్ప లాభాలు లేవు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న కాకాణి. ఎల్లుండి గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన. విశాఖలో 601 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం. కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ ముమ్మాటికి మహిళా ద్రోహి. పార్లమెంట్ సాక్షిగా మహిళా బిల్లును అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ట్రాప్ లో రాహుల్ గాంధీ పడుతున్నారన్న బండి. మే 5 తర్వాత చొరబాటుదారులను ఏరివేస్తాం. కనికరం లేకుండా గూండాల ఆట కట్టిస్తాం. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా హెచ్చరికలు. యుఏఈ అధ్యక్షుడితో అజిత్ దోవల్ భేటీ. ఇంధన సహకారంపై చర్చలు. ఇరు దేశాల సంబంధాలపై ఫోకస్. రాహుల్, రేవంత్, స్టాలిన్ డీలిమిటేషన్ అడ్డుకున్నారు. భవిష్యత్తులో దక్షిణాదికి అన్యాయం జరిగితే రేవంతే బాధ్యత. తెలంగాణ సీఎంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. హైదరాబాద్ తో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం. ఫర్ ఎవర్ లివింగ్ పేరుతో కోట్లు కాజేసిన నిందితులు. 3 కోట్లు ఫ్రీజ్, 3 అరెస్ట్.